కమల్ గారు బీజేపీ బీఆర్ఎస్ బంధం ఏంటి అనేటువంటిది వినిపిస్తుందా సీనన్న? కంటిన్యూ. రాజమౌళి గారు, బీజేపీ బీఆర్ఎస్ బంధం గురించి మేం చెప్పలేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ లోపల ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా దిస్ ఇస్ మై టైం. అవును, లేని బంధం ఏం చెప్తా? మీరు అట్లా మాట్లాడదు. మీరు అట్లా మాట్లాడొక పార్టీ అలాగొక పార్టీ ఎన్నికల కమిషన్ దిస్ ఇస్ మై టైం. అవును, నీ టైమే. నువ్వు కూడా పాటించు, ఇతరులు పాటిస్తున్నాం. నీలాగా భాష మాట్లాడలేదు. ఏం భాష ఏంటి రాజమౌళి? ఇది నీతులు ఆయన మందికి చెప్పడానికైనా ఆయన పాటించడా? శ్రీనివాస్ గారు ఒక్కరి కంటిన్యూ. కమల్ గారు, ఇప్పుడు నువ్వు కొట్టినట్టు చేయని తిట్టినట్టు చేస్తారనేటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క థీమ్ అది. ఎందుకంటే బీఆర్ఎస్ ను బీజేపీలో కలపడానికి జరుగుతున్న కుట్రే అని వాళ్ళ కూతురు చెప్పిన మాటలు. దేనికి కలుపుతారు బీజేపీని, బీఆర్ఎస్ లో బీజేపీని అంటే ఈ కేసుల నుంచి, ఏదైతే కాళేశ్వరం కేసు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏదైతే పశువుల దానాకు సంబంధించిన కేసు, ఫార్ములా ఈవన్ సంబంధించినటువంటి కేసు, ఇతరత్ర కేసుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తుంది, లాక్ చేస్తున్నారు. కాబట్టి రక్షించండి మహాప్రభు అని చెప్పేసి ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఈ పార్టీని ఆ పార్టీలో మెర్జ్ చేయడానికి కుట్ర జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే చెప్పారు. రేవంత్ రెడ్డి నేషనల్ పార్టీ కాంగ్రెస్ లో మీరు శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడుతున్న సమయంలో నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాకు కూడా ఘాటుగా ప్రశ్నిస్తున్నప్పుడు ఏం ఘాటుగా ప్రశ్నించు మొన్నటి రాగా ఉన్నది అదే బీఆర్ఎస్ లాగా ఏం ఘాటుగా నువ్వు పోయి మీరు పోయి అంటే బాల్యం ఒక పార్టీలో రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, యవ్వనం ఒక దాంట్లో, దీంట్లో ఒక దాంట్లో మీరు ఫాలో అవుతారు. కమల్ గారు మీరు కంటిన్యూ దయచేసి సీనన్న మాట్లాడేటప్పుడు సమయం వహించండి. మేము బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ను కలుపుతుందనేటువంటి మాట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురే బాహటంగా చెప్పిన తర్వాత ఎందుకు కలపాల్సి వస్తుంది అంటే ఇందు గురించి అనం. ఎందుకు అంటే ఒక ఉదాహరణ, బీజేపీ లోపల మొన్నటి ఎలక్షన్ ముందు దాదాపు మీకు రఘురామకృష్ణరాజు అని చెప్పేసి ఇప్పుడు ఏపీ లోపల డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. 1000 కోట్ల రూపాయల బ్యాంక్ డిఫాల్టర్ రాడు. వాడు ఏ పార్టీలో ఉండే వైఎస్ఆర్సీపీలో ఉండే ఏడికోండు బీజేపీకి వేయండు. బీజేపీ కదా వాడిని మొత్తం పాలు పోసినట్టు వాడు నువ్వు స్వచ్ఛమైపోయినవు రా అని చెప్పేసి ఏం మాట్లాడతారు? రాష్ట్ర ప్రభుత్వం చేత కాదు అనేటువంటి మాటలు మాట్లాడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ అది ప్రభుత్వం. అంటే తెలంగాణకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. అది పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం ఎవరున్నా కానీ త్రికరణ శుద్ధితోటి పనిచేస్తుంది. దొంగ అనేటువంటి వాడు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేడు. దొంగతనం చేసినటువంటి కేసీఆర్ కి సంబంధించిన కుటుంబీకులే, ఆ కుటుంబీకులు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఎప్పటికైనా చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టానికి ఎవడు మినహాయింపు కాదు. మొన్నటి వరకు మేమే రాజు, మేమే మంత్రి, మేమే కర్త, ఈ తెలంగాణ అటువంటి సామంత రాజులు అన్నట్టుగా బిహేవించి ఈ తెలంగాణకు మేము తప్ప ఎవరు దిక్కులేరు అన్నట్టుగా ఒక 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఈ రోజు తెలంగాణకు ప్రజల తరపున ఒక మనిషి వచ్చిండు, పరిపాలిస్తున్నాడు. తప్పు చేసిన వాడిని రోడ్డు మీదకి ఎక్కుతున్నాం చట్ట ప్రకారం. కాబట్టి ఆ చట్ట ప్రకారమే కేసులు అవుతా ఉన్నాయి, ఆ చట్ట ప్రకారమే విచారణ జరుగుతూ ఉంది. తప్పకుండా ఒకరోజు ముందు అయినా వెనకైనా తప్పకుండా చట్ట ప్రకారం 100% వాడు జైలు కూడా ఖాయం. మేము విచారణకు రాలేము అని చెప్పి తప్పించుకుంటున్న వ్యక్తులు వాళ్ళు, మేము దేశంలోకి రావాలని తప్పించుకుంటే వ్యక్తులు వాళ్ళని ఎవరు రక్షిస్తున్నారు అనేటువంటి చూడాలి. వాళ్ళ చేతిలో ఇప్పుడు అధికారం లేదు, అయినా వాళ్ళంతా గట్టిగా ఎందుకుంటున్నారు? మా వెంట్రుక బిక్కోండి ఈ లాంగ్వేజ్ ఎందుకు వస్తున్నది? వాళ్ళకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? తెర వెనుక ఎవరు పనిచేస్తా ఉన్నారు? ఆ తెర వెనుక ఒక వ్యక్తి పనిచేస్తాడా, ఒక పార్టీనే పనిచేస్తుందా అనేటువంటిది కూడా సమయాన్ని బట్టి బయటికి వస్తుంది. రాజమౌళి గారు, దానికి ఏం తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. నిజాలు తప్పకుండా బయటికి వస్తాయి 100%. ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా, ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అయినప్పటికీ ఎవరైనా సరే మాజీ ముఖ్యమంత్రి గారు తన కనుసన్నల్లో, మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి కేటీఆర్ కనుసన్నల్లోనే అది జరిగింది అనేటువంటిది 100% వాస్తవం. ఎందుకు అంటే అప్పట్లో ఆ ఇంట్లో నలుగురే, ఆ నలుగురు అని మీరు మాట్లాడారు కదా,
ఆ నలుగురిలో ఇద్దరిలో అభద్రాభావం ఉంది. హరీష్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బాటంగా స్నేహితులతో చెప్పుకొని ఫోన్ మాట్లాడలేదు. ఇందాక మాట మీరు కూడా చెప్పారు. రెండోది కవిత గారి ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ భర్త ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రణీత్ రావు గారు ఒకనొక సందర్భంలో మాట్లాడు. ఇంకా ఆ ఇంట్లో మిగిలింది ఎవరండి? ఆ నలుగురిలో మిగిలింది ఎవరు? ఇంకా సంతోష్ రావు, కేటీఆరే కదా. వాళ్ళ కన్సర్న్లలోనే 100% ప్రభాకర్ రావు పనిచేసిండు. వీళ్ళు కేసీఆర్ దృష్టిలో పెట్టి జరిగిందా జరగలేదా అని ఒక చిన్న డౌట్ తప్ప పూర్తి స్థాయి కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆడబిడ్డల ఫోన్లు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జడ్జిల ఫోన్లు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఫోన్లు, రియల్ ఎస్టేటు వ్యాపారస్తులు, ఇండస్ట్రీ, ఆ తర్వాత సినిమాకి సంబంధించినటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళను ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ యొక్క అంతర్గత సమాచారాన్ని పెట్టుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు మన ప్రాణాలకు సంబంధించి ఏ రకంగా ఉంటే ఆ రకంగా అవకాశాలను వాడుకొని డబ్బు, మానం, ప్రాణం అన్ని రకాలుగా ఈ అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, కల్వకుంట్ల రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసింది. ఇది ముమ్మాటికి నిజం. ఇది ఏదో కమలాకర్ మాట్లాడో ఇదో XYZ మాట్లాడో కాదు. అప్పటి ఆ సభ్యుల లోపట ప్రభాకర్ రావు నియమించినటువంటి వ్యక్తి, వాని అనుచరుడే ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకొక 4 రోజుల తర్వాత మీరు అంటే ఇందాక తమరన్నట్టుగా ఆ గెట్ టుగెదర్ పార్టీ లాగా ఈ నలుగురిని కూర్చోబెట్టి విచారణ జరుగుతుంది ఈరోజు. మిగతా విషయాలు కూడా అంటే ఒకరోజు ఆలస్యం అయినప్పటికీ నిజం ఎప్పటికైనా బయటికి రాకుండా పోదు. ఇంకొక 2 రోజుల తర్వాత మీ మీడియాలోనే రాజమౌళి గారు మీరే చెప్తారు దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఆ నలుగురిలో ఇద్దరు అనేటువంటి వ్యక్తులు మీ నుంచే వస్తాయి. 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 100% తప్పు చేసిన వ్యక్తులను వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా చట్ట ప్రకారం శిక్షిస్తుందని నేను నమ్ముతున్నా. రామ్మోహన్ రావు గారు మొత్తం మీద ఏదైతే